ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డ్రగ్స్ నివారణకు సూర్యాపేట పోలీసులు అయితే ప్రత్యేకంగా రంగంలో దిగారు. దీనిలో భాగంగా రెండు ప్రత్యేకమైన డాగ్ స్క్వాడ్లు బ్రూనో, రోలెక్స్ పేర్లతో రెండు ప్రత్యేకమైన డాగ్ స్క్వాడ్ని రంగంలో దించారు. ప్రస్తుతం అయితే ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్ర వ్యాప్తంగా కూడా ఆకస్మిక తనిఖీలు చేశారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా ఈ ఏదైతే ప్రత్యేకంగా 8 నెలల ట్రైనింగ్ పొందిన ఈ డాగ్ స్క్వాడ్లతోనైతే ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. అసలు డ్రగ్స్ నివారణలు, గంజాయి కానీ నిషేధిత డ్రగ్స్ ఉత్ప్రేరకాలను ఇవి ఏ విధంగా పట్టుకుంటాయి, అసలు వీటికి ట్రైనింగ్ ఎలా ఇచ్చారనే అంశంపై దీంతో పాటు మనతో మాట్లాడడానికి పోలీస్ సిబ్బంది ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ గంజాయి పట్టుకోవడంలో ఈ డాగ్ స్క్వాడ్ ఎలా పనిచేస్తాయి? ఈ గంజాయి పట్టుకోవడం 8 months ట్రైనింగ్ ఉంటుంది. 8 monthsలో 2 months లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది, 2 months ఓబిడియన్స్ ఉంటుంది, 4 months ట్రేడ్ వర్క్. అంటే అది ఏ దాంట్లో శిక్షణ, ఎక్స్పోజివ్, నార్కోటిక్ దాంట్లో ఉంటాయి కేటగిరీ వైజ్గా. దాంట్లో 4 months శిక్షణ ఉంటుంది. 4 months అట్లా. ఈ కొత్త డాగ్ ఇది బ్రూనో, ఇది ఎక్స్ప్లోజివ్. ఈరోజు మన ఐఆర్ ఆఫీసర్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అకస్మాత్తుగా తనిఖీలు చేయడం జరిగింది. బస్టాండు, హైటెక్ బస్టాండు, డిమార్టు, పబ్లిక్ సంచారం ఎక్కువ ఉన్న ప్లేస్లో చెక్ చేయడం జరిగింది ఈరోజు. అంటే ఇవి గంజాయిని పట్టుకోవాలంటే ఒక గంజాయి ఇటీవల కాలంలో ఎక్కువ కూడా గంజాయి సరఫరా చూస్తున్నాం. గంజాయి పట్టుకోవడానికి ఏ విధంగా ఈ పనిచేస్తాయి? ఇప్పటివరకు ఏమైనా పట్టుకోవడం జరిగింది? గంజాయి పట్టుకోవడం అన్నది దానికి ఒక 2% వేపర్స్ దొరికిన, గంజాయి అయినా ఎక్స్ప్లోజివ్ అయినా డాగ్ ఒక 2% వేపర్స్ దొరికితే అది క్యాచ్ చేయగలుగుద్ది. మనకు పోయినసారి మన డాగు, ఇప్పుడు ఇంతకుముందు బస్టాండ్లో చెక్ చేసిన డాగు ఆల్ ఇండియా డ్యూటీ మీట్లో మెడల్ కొట్టింది. అది ఏది నార్కోటిక్ విభాగంలో. అది ఒక 2-3 కేసులు కూడా చెక్ చేసింది తమ్ముడు. అంటే ఈరోజు ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు సూర్యాపేటలో? ఏమైనా దొరికా? ఈరోజు ఏం దొరకలేదు. మన కోర్టు ముందు సర్కిల్లో, మన హైటెక్ బస్టాండ్లో, కొత్త బస్టాండ్లో, ఫ్లైఓవర్ కింద, అక్కడ వెహికల్స్ రావడం, ఇక్కడ డిమార్ట్లో, ఇక్కడ పబ్లిక్ సంచార ప్లేసులలో ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాల్లో చెక్ చేయడం జరిగింది. ప్రతి ఎన్ని రోజులకు ఒకసారి తనిఖీలు సార్? రెగ్యులర్గా జరుగుతుంటాయి తనిఖీలు? ఇది అకస్మాత్తుగా తనిఖీ ఉంటుంది. మన ఐఆర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఎప్పుడైనా చేయవచ్చు. రెగ్యులర్ డ్యూటీలు దాన్ని బట్టి ఉంటుంది. రెగ్యులర్ కావచ్చు, వారానికి ఒకసారి కావచ్చు. విఐపి మన ఆఫీసర్ ఆదేశాల మేరకు చేస్తాం. అంటే ఈ గంజాయి సంబంధించిన డాగ్ స్క్వాడ్, డ్రగ్స్ సంబంధించిన డాగ్ స్క్వాడ్ గతంలో ఉందా? ఈసారి ఇప్పుడే తీసుకొచ్చారు? అది వచ్చేసి సూర్యాపేటకు వచ్చేసి 1 year దాటింది. 1 year అయిపోయింది. అది 1 year నుంచి మన దగ్గర ఉంది. 2 years అవుతుంది ఇప్పుడు. అది నార్కోటిక్ డాగ్, నార్కోటిక్, గంజాయి, డ్రగ్స్కు, మత్తుకు సంబంధించిన ఏదైనా క్యాచ్ చేయగలుగుతుంది. దాని సర్వీసులో ఇప్పటివరకు ఏమైనా పట్టుకోవడం జరిగిందా? సర్వీస్లో వచ్చేసి ఇంతకుముందు పట్టుకుంది, మామూలుగా చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి పట్టుకుంది. ఇది మొత్తంగా చూసుకుంటే గంజాయి అక్రమ రవాణాదారులకు ఎక్కడైనా సేవించిన వారికి కూడా పోలీసులు అయితే ఒక సవాల్ అయితే విసురుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి వాసన వచ్చే చాలు ఈ ఆపరేషన్ రోలెక్స్ డాగ్ స్క్వాడ్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. దాంతో సడన్గా ప్రతి రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఒకేసారి అకస్మాత్తుగా ప్రతి వారంలో కూడా తనిఖీలు నిర్వహించి గంజాయి అక్రమ రవాణాదారులకైతే పోలీసులు సవాల్ విసురుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి రవాణాను, డ్రగ్స్ వంటి ఉత్ప్రేరకాలను అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది ఖచ్చితంగా వాళ్ళని కటకటాలకి పంపుతామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంట్లో భాగంగానే డాగ్ స్క్వాడ్లు అయితే 2 డాగ్ స్క్వాడ్లకు అయితే స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి కూడా వాటిని సూర్యాపేట జిల్లాలకు తీసుకువచ్చిన పరిస్థితి ఉంది.